హలో అండి. ఈరోజు గ్రీన్ చికెన్ బగారా రైస్ ఒకే మసాలాతో 2 రెసిపీస్. ముందుగా ఒక అరకట్ట కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇందులోకి 2 టమాటాలు, 2 ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకోవాలి. మసాలాకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ పుదీనాకు, కొత్తిమీరను కూడా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. పుదీనాకు కూడా ఉందండి. పుదీనాకు కొత్తిమీర కలిపి మిక్సీ పట్టుకున్న, టమాటా, ఆనియన్ అన్నీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని దీంట్లోకి తగినంత నూనెను వేసుకొని మనం ముందుగా నేను 1/2 కేజీ చికెన్కి కొలత చెప్పాను. ఇందులో సగం మసాలా ఈ చికెన్ కర్రీలో వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కర్రీలో కారంతో పని లేదు. సరిపోయినంత పచ్చిమిర్చి ఇందులోనే వేసుకోవాలి. ఒక 4 లేక 5, కొంచెం మంట ఎక్కువ తినేవాళ్ళు 6, 7 కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారుగా చక్కగా ఎంత గ్రీన్ కలర్గా గ్రేవీ ఎంత టెంప్టింగ్గా ఉందో. దీన్ని చక్కగా చిన్న మంట మీద మనం వేగించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా నేను చికెన్ని కడిగి ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు సోక్ అవ్వనిచ్చాను, నాననిచ్చాను. చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ చికెన్ని ఈ మసాలాలో వేసి బాగా తిప్పుకొని మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా తిప్పుకొని చిన్న మంట పెట్టి దీన్ని మూత పెట్టి సన్న మంట మీద మనం స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ చికెన్ని ఎప్పుడైనా సన్న మంట మీద చేసుకుంటేనే చికెన్ మనకి చాలా రుచిగా వస్తుంది. చూస్తున్నారు, ఇలా సన్న మంట మీద సిమ్లో ఉడికించుకున్న చికెన్ని మూత తీస్తే చికెన్లో వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయాక మనం కుక్కర్ మూతని పెట్టుకొని 3 లేక 2 విజిల్స్ రానివ్వండి. సన్నగా చూడండి, చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 లేక 2 విజిల్స్ రానించుకోండి. ఇప్పుడు మనం బగారా రైస్కి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఇది 2 టీ గ్లాసులకి ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకొని మెంతాకు, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వండి. దీంట్లోకి నేను 2 టీ గ్లాసులు రైస్ని కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న దినుసుల్ని వేగనివ్వండి. వేగిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న సగం మసాలాని కూడా ఇందులో వేసి బాగా సన్న మంట మీద మనం ఈ మసాలాని వేగించుకోవాలి. ఒకే మసాలాతో ఈజీగా సింపుల్గా తయారయ్యే 2 రెసిపీలు, కానీ టేస్ట్ మటుకు దానికి దీనికి వ్యత్యాసంగా ఉంటుంది. రుచి చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ మసాలాతో మనం బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు.
నేను మామూలు రైస్తో తయారు చేస్తున్నాను. ఈ మసాలాని వేసి బాగా వేగించుకొని చిన్న మంట పెట్టి కొత్తిమీర పుదీనాకు పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద మనం మగ్గనివ్వండి. ఆ పచ్చివాసన లేకుండా. ఇప్పుడు మనం ముందుగా బియ్యాన్ని నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల మంచినీళ్ళు పోయాలి. మామూలు బియ్యం అయితే, బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసుకి 1 గ్లాసు సరిపోతుంది. కావాలంటే తర్వాత చూసి మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా మాత్రం చిన్న మంట మీద మగ్గనివ్వండి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. చాలా చిన్న మంట మీద చక్కగా ఉడికించుకోండి. చూడండి ఆయిల్ ఎలా చక్కగా పైకి తేలుతుందో. ఇప్పుడు కొంచెం రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు నేను వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగనిచ్చి 2 సార్లు తెల్లనిచ్చి ఈ వాటర్లోకి మనం ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకొని ఉడికించుకుంటే గ్రీన్ చికెన్ బగారా రైస్ రెడీ అవుతుంది. చాలా సింపుల్గా, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఎప్పుడూ తినే రోటీన్ చికెన్లా కాకుండా ఇది కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ మనకి చాలా నచ్చుతుంది. చాలా రుచిగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ గ్రైండ్ అయి ఉంటాయి కాబట్టి ఏ ఒక్క వెజిటేబుల్ కూడా మనం ఏరి పడేయవలసిన పని ఉండదు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మా ఈ వీడియోస్ మీకు నచ్చుతుంటే ఛానల్ని తప్పకుండా లైక్ చేసుకోండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇందాక ఆయిల్ పొయ్యి మీద కింద పడిపోయింది కాబట్టి దాన్ని నేను శుభ్రం చేస్తున్నాను. ఒక్క చుక్క చినుకుబడ్డా నేను వెంటనే దాన్ని క్లీన్ చేసేసుకుంటానండి. నాకు పొయ్యి అసహ్యంగా ఉంటే నచ్చదు. మీరేమీ అభ్యంతరకరంగా ఫీల్ అవ్వద్దు. ఈరోజు నేను అమరాన్ సినిమాను చూశానండి. చాలా బాగుందండి. అందరూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడండి ఒక్కసారి. ఆ సినిమా మనకి చాలా మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఆ సినిమా ఎటువంటి అశ్లీలత లేకుండా సినిమాలో మంచి మెసేజ్ ఉంది. చాలా బాగుంది. ఒక కుటుంబం ఒక మనిషిని త్యాగం చేయటం అంటే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. మనం మనలా ఉండాలా, మనం ఎలా ఉండాలి. దేశం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలనుకుంటాం, కానీ అందరికీ అది కుదరదు కదండి. వీలైన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళకి మనం తప్పకుండా ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువేనండి. అది సినిమా అయినా నిజమైనా చాలా బాగుంది. ఒక్కసారి అందరూ తప్పకుండా చూడండి. ఆ సినిమా చాలా నీట్గా ఉంది. సినిమా పిల్లలు పెద్దలు అందరూ చూసి అందరికీ తప్పకుండా నచ్చిద్ది ఆ సినిమా. త్యాగం అంటే ఎలా ఉంటుందో, ప్రేమ అంటే ఏంటో సినిమా చాలా నేర్పించింది. ఒకరికి ఇష్టమైన దానికోసం ఏం వదులుకోవాలో ఎంతో బాగా చూపించింది ఆ సినిమా. సినిమా నాకు చాలా నచ్చింది. చాలా పీస్గా ఉంది సినిమా చూసినంతసేపు. చాలా ఎమోషనల్గా కూడా ఉంది. ఒక్కసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, రైస్ బాగా మరిగిపోయినాయి. పొగలు వస్తున్నాయి చూస్తున్నారుగా. ఈ టైంలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి.
ఇప్పుడు నేను రైస్ని కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు, చాలా సింపుల్ అండి. మసాలాను రెడీ చేసి పెట్టుకోవటమే లేటు. 2 రైస్, చికెన్ టక్టకా రెడీ అయిపోతుంది. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి. చాలా వ్యత్యాసంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది బాస్మతి రైస్తో చేసుకుంటే అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. చికెన్ కూడా విజిల్స్ వచ్చేసినాయి. నేను ఆవిరి తీసేస్తున్నాను, మీరేమి తప్పుగా అనుకోవద్దు. కొంచెం ఆవిరి తీసేసి ఆ మూతని ఓపెన్ చేశాను. చక్కగా ఉడికిపోయింది చూడండి. గ్రీన్ చికెన్ ఆయిల్ అంతా చక్కగా పైకి తేలి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఇంతేనండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా అందుబాటులో లేని వాళ్ళు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంతేనండి. దీన్ని చక్కగా ఒక్కసారి 2 సార్లు కలిపెట్టుకుంటూ, ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెసిపీ రెడీ విత్ బగారా రైస్.